ఫ్రెండ్స్, మెగా డిఎస్సి స్పోర్ట్స్ కోటా విషయంలో పెద్ద స్కామ్ జరిగిపోయిందని జగన్ గారు ఆరోపిస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారా? లాస్ట్ వీక్ ఇదే విషయంపై జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సెలెక్ట్ కాని డిఎస్సి క్యాండిడేట్స్ కొంతమంది వచ్చారు. మాకెందుకు జాబ్ రాలేదు అని చెప్పి ప్రశ్నించారు. ఆ తర్వాత విద్యాశాఖ ప్రెస్ మీట్ పెట్టింది. హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటని చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ తర్వాత సెలెక్ట్ కాని డిఎస్సి క్యాండిడేట్స్ చాలా వరకు అర్థం చేసుకున్నారు. అయితే నిన్న జరిగిన జగన్ ప్రెస్ మీట్ లో దుర్గయ్య అనే వ్యక్తి మాత్రమే ఉన్నారు. వేరే క్యాండిడేట్స్ ఎవరు లేరు. ఈ దుర్గయ్య అనే వ్యక్తికి గోల్డ్ మెడల్ ఉన్న జాబ్ ఎందుకు ఇవ్వలేదు అని జగన్ గారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయం డీకోడ్ చేద్దాం. ఒక విషయం ఆలోచించండి. ఒక స్టూడెంట్ రాత్రింబవళ్ళు కష్టపడి చదివి ఎగ్జామ్ హాల్ కి వెళ్లే ముందు హాల్ టికెట్ తీసుకువెళ్ళడం మర్చిపోయాడు. నేను బాగా చదివాను సార్, కావాలంటే ఏ క్వశ్చన్ అడగండి ఆన్సర్ చెప్తానని సదరు విద్యార్థి ఎగ్జామ్ సెంటర్ ముందు ఎంత ఏడ్చినా అతన్ని లోపలికి రాణిస్తారా? రానివ్వరు. ఎందుకంటే రూల్స్ ఆర్ రూల్స్. ఇక్కడ దుర్గయ్య అనే వ్యక్తి కథ కూడా సేమ్ టు సేమ్. నేషనల్ సర్టిఫికేట్ ఉంది, కానీ అప్లికేషన్ ఆన్లైన్ లో సకాలంలో పెట్టలేదు. రూల్స్ ప్రకారం ఆన్ టైం సబ్మిట్ చేయాలి. కానీ దుర్గయ్య గారు తర్వాత వెరిఫికేషన్ అప్పుడు పట్టుకొచ్చారు. అందుకే జాబ్ రాలేదు. నేను ఆన్ టైం అప్లోడ్ చేయలేదు అని దుర్గయ్య గారు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కూడా ఒప్పుకున్నారు. సో ఈ విషయంలో తప్పు తనదైనప్పుడు సిస్టమ్ ని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? నిన్న జగన్ గారు అంటున్నారు గోల్డ్ మెడల్ ఉంటే అది అప్లోడ్ చేయకుండా వేరేది ఎందుకు అప్లోడ్ చేస్తాడని చెప్పి. మరి సదరు అభ్యర్థి కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో నేను అప్లోడ్ చేయలేదు అని ఎందుకు ఒప్పుకున్నాడు? ఏంటి కాంట్రడిక్షన్ ఏంటి? 1:1 వెరిఫికేషన్ అనేది ప్రాసెస్ లో భాగం. వెరిఫికేషన్ కి పిలిచినంత మాత్రాన జాబ్ ఓకేనట్టు కాదు. ఈ విషయం సదరు అభ్యర్థికి పంపిన లెటర్ లో కూడా క్లియర్ గా రాసి ఉంటుంది. సరే, ఇప్పుడు గవర్నమెంట్ జాలిపడి సర్టిఫికేట్ అప్లోడ్ చేయని ఆ ఒక్కరికి ఛాన్స్ ఇస్తే రేపొద్దున రూల్స్ అన్ని పక్కాగా ఫాలో అయ్యి వెంట్రుకవాసిలో జాబ్ కోల్పోయిన వేలాది మంది క్యాండిడేట్స్ ఊరుకుంటారా? అప్పుడు మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొలాప్స్ అవుతుంది. 2024 సంవత్సరంలో జగన్ ప్రభుత్వం రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ లో కూడా హారిజాంటల్ రిజర్వేషన్ ఆధారంగానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫినిష్ చేయాలని చెప్పి జీవోలో ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. ప్రీవియస్ గవర్నమెంట్ లో ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ కాలేదు. జగన్ గవర్నమెంట్ లో మెగా డిఎస్సి నిర్వహించలేదు, అది వేరే విషయం. ప్రస్తుత అలయన్స్ గవర్నమెంట్ నిర్వహించింది. మన రాష్ట్ర ప్రజలకే కదా జాబ్స్ వచ్చింది, నిరుద్యోగులే కదా లాభపడింది. ఇంకా స్కామ్ జరిగిందని ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడితే నిజంగా కష్టపడి చదివి మెరిట్ లో పాస్ అయి ఉద్యోగం తెచ్చుకున్న వేలాది మంది ఉద్యోగుల్ని అవమానపరిచినట్టే అవుతుంది కదా. మీరు ఆలోచించండి. సో వ్యూయర్స్, ఈ విషయంపై ఇది నా క్లారిటీ. మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.